విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను నా ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభునైనా అయ్యా, చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని శ్రేష్టమైన సత్యాలు మాకు బోధించి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి నిశ్చితమైతనైనా కొద్దిసేపు నీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి మీరే స్తుతి ఘనత మహిమ పొందునని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినమగడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఇక్కడున్న మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. గడిచినటువంటి సంవత్సర కాలం 2024 మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా గడిచాయి పరిశీలన చేసుకుందాం. కొద్దిసేపు మీ మనసులో నా వైపు లగ్నం చేస్తే నేను ప్రశాంతంగా వాక్యం చెప్పి తదుపరి కార్యక్రమానికి వెళ్దామండి. ఎక్కువసేపు సమయం తీసుకొని కొద్దిసేపు గడిచినటువంటి సంవత్సర కాలంలో మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, దేవునికి మహిమకరంగానే ముందుకు సాగాయా, లేకపోతే నీ యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటా ముందుకు సాగావా? దేవునికి అంగీకారంగానే ముందుకు సాగావా, లేకపోతే నీ యొక్క చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా నడిచి దేవునికి ఆగ్రహం తెప్పించావా? మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ముందుకు సాగాయి? ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతూ, గడిచినటువంటి కాలం మీరు తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేసి ఉండొచ్చు. అయితే ఈ రాత్రి అన్ని పాపాలను కూడా క్షమించి ఇక నుంచైనా సరే రాబోయే నూతన సంవత్సరంలో మనల్ని ఎలా జీవించమంటున్నాడు తెలుసా? పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. లోక మర్యాదను అనుసరించకుండా జీవించమంటున్నాడు. మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందమని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన విస్తారమైన కృప చొప్పున కనికరం చొప్పున గడిచిన కాలం తెలిసి తెలియక ఏదన్నా పాపాలు చేసి ఉండొచ్చు. అయితే ఇక నుంచైనా సరే గడవపోయేటువంటి ఈ నూతన సంవత్సరం సరే మీరు పరిశుద్ధంగా జీవించాలి. ఇంకా లోక మర్యాదను అనుసరించకుండా జీవించాలి. అలాగే మీ మనస్సు మారి రూపాంతరం పొందమని చెప్పని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈ 3 అంశాలు ఈరోజు మీ ముందు ఉంచి నాకు వాక్య భాగం ముగిస్తాను. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నారండి? పరిశుద్ధంగా జీవించాలి. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నారంటే చెప్దాం ఒకసారి మనందరం. పరిశుద్ధంగా జీవించాలి. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధంగా ఉండండి అని చెప్పిన దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవుడు మన నుంచి మొట్టమొదటిగా కోరుకునేది పరిశుద్ధత. ఎందుకే అని చెప్పంటే, నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎన్నటికీ చూడలేవు. దేవుణ్ణి ఎన్నటికీ చూడలేవు, దేవునితో సహవాసం చేయలేవు.
అందుకే మన క్రైస్తవ జీవితంలో ప్రధానంగా కావాల్సింది పరిశుద్ధత. అయితే ఆ పరిశుద్ధత ఏ విధంగా వస్తుంది? గమనించండి, చాలామంది అనుకుంటారు ఆదివారం పూట మందిరానికి వస్తే శుభ్రంగా తలంటు స్నానం చేసి వీలైతే తెల్లబట్టలు వేసుకుని మందిరానికి వస్తే పరిశుద్ధంగా ఉన్నట్లే అని చెప్పనే భావనలో చాలామంది వారి యొక్క ఆత్మీయ జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు. అది పరిశుద్ధత కాదండి, అది పరిశుభ్రత. పరిశుద్ధత వేరు, పరిశుభ్రత వేరు. పరిశుభ్రత మన యొక్క బాహ్యానికి సంబంధించింది, కానీ పరిశుద్ధత మన అంతరంగానికి సంబంధించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. గమనించాలి, యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసిన కాలంలో ప్రభువుకి ఇటువంటి సమస్య ఎదురైంది. ఆయన తన శిష్యులతో కలిసి ఒకసారి భోజనానికి కూర్చున్నప్పుడు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేస్తూ ఉంటే అక్కడున్న పరిశీల శాస్త్రులు యేసు ప్రభుని అంటారు, ఏమయ్యా ఈ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉన్నారు, మన పద్ధతి అనేది, పెద్దల పారంపర్యాన్ని అతిక్రమిస్తూ ఉన్నారు, అపవిత్రంగా భోజనం చేస్తూ ఉన్నారు, ఏం పద్ధతి ఇది అని చెప్పని నిందించబోతారు. అప్పుడు ప్రభు వారితో ఏం మాట్లాడుతున్నారని చెప్పంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము చూద్దాం అందరం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుంచి. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును, కానీ నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునువని మీరు గ్రహింపరా అంటున్నాడండి. చాలండి, బయట నుంచి మనం లోపలికి తీసుకునేవి ఏంటండి? లోపలికి తీసుకునేవి పొద్దుటే బహిర్భూమిలో విడవబడతాయి, కానీ మన హృదయంలో నుంచి బయటికి వెళ్ళేవి ఏమి వెళ్తాయమ్మా? చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, పాపిష్టి ఆలోచనలు, దొంగతనాలు, వ్యభిచార తలంపులు, ఇవే కదా మనిషిని అపవిత్రపరిచేవి. జాగ్రత్తగా గమనించాలండి. అయితే పరిశుద్ధత ఏ విధంగా వస్తుంది? మొట్టమొదటిగా నీ యొక్క పాపములు ప్రభు యొక్క సన్నిధిలో ఒప్పుకుని ఆయన యొక్క పాదముల చెంత క్షమాపణ వేడుకుని ఆయన కాచిన రక్తంలో నీ పాపాలు కడుక్కుంటే అదిగో అప్పుడు పరిశుద్ధునిగా మారతావు. అంత మాత్రమే కాదండి, ప్రతిరోజు కూడా ఆయన యొక్క వాక్యము చేత ఉదక స్నానం గావించబడాలి. అంటే వాక్యం ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తుందా? 100కి 100 పాళ్ళు చూద్దాం వాక్యంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూస్తే, ఎఫెసీ పత్రిక 5, 25, 26, 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. ఒక్కసారండి, దానిని ఏముందండి? పవిత్రపరిచి, చెప్పాలందరూ, పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనిను. సంఘము అంటున్నాడు ఇక్కడ. సంఘం అని చెప్పారంటే ఇద్దరున్న సంఘమే, ముగ్గురున్న సంఘమే, 10 మంది ఉన్న సంఘమే, 100 మంది ఉన్న సంఘమే. ఆ సంఘాన్ని ఏంటండి? వాక్యముతో ఉదక స్నానము అంటున్నాడు పదం అని గమనించాలండి.
వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనును. వాక్యం ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, పరలోకానికి మార్గాన్ని చూపిస్తుందండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చేత ఎంతవరకు కడుక్కోవాలండి, ఎప్పటిదాకా కడుక్కోవాలండి అని చెప్పానంటే నీ జీవితాంతం వరకు కడుక్కోవాలి. ప్రతిరోజు కూడా ఆ యొక్క వాక్యము చేత నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. అందుకే దావీదు గారు ఏమంటారని చెప్పానంటే, ప్రభువా నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. దావీదు గారు తన జీవితంలో భయంకరమైన పాపం చేశాడు. బత్షెబ స్త్రీతో పాపం చేశాడు. కానీ తన యొక్క తప్పును ఒప్పుకున్నాడు. దేవుని యొక్క పాదాల చెంత క్షమాపణ వేడుకున్నాడు. తిరిగి మళ్ళా ఆ పాపము చేయకున్నట్లు ఏమన్నాడండి, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలండి. ప్రతిరోజు కూడా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఆత్మీయంగా పరిశీలన చేసుకో. గడిచిన సంవత్సర కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎంతసేపు ధ్యానించి ఉంటావు? రోజు మొత్తంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఎంత సమయం కేటాయించి ఉంటావు? గమనించాలండి. దేవుని యొక్క వాక్య ధ్యానం అంటే ఏంటో తెలుసా? చాలామందికి తెలియదు దేవుని యొక్క వాక్యం అని చెప్పానంటే. ఏదో అవుతారు అట్లా, అంతే తిప్పేస్తారు అట్లా ఎత్తంది. దేవుని యొక్క వాక్య ధ్యానం అని చెప్పంటే దేవుడు నీతో మాట్లాడే సమయం. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, నిన్ను సరిచేస్తాడు. నువ్వు తప్పు చేస్తే, నువ్వు పాపం చేస్తే ఆ యొక్క వాక్యం ద్వారా నిన్ను సరిచేస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అవును ప్రభా, గడిచిన కాలంలో నేను ఈ విధంగా తప్పు చేశాను, నేను ఈ విధంగా పాపం చేశాను ప్రభా, నా యొక్క చూపులతో గడిచిన కాలం ఈ విధంగా పాపం చేశాను, నా యొక్క మాటలతో ఈ విధంగా పాపం చేశాను ప్రభా అని చెప్పని నిన్ను నువ్వు ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలో. అదిగో ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ యొక్క వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను తన చేతిలో ఒక చక్కని పాత్రగా వాడుకోగలడు. మొట్టమొదటిగా ఏమండి లక్షణము? పరిశుద్ధత. పరిశుద్ధత. దేవుడు ఒక వ్యక్తి నుంచి మొట్టమొదటి కోరుకునేది పరిశుద్ధత. నెంబర్ 2, లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద. లోక మర్యాద అని చెప్పానంటే 2 మర్యాదలు ఉన్నాయండి. ఒకటి లోక మర్యాద, ఇంకోటి దేవుని మర్యాద. లోక మర్యాద అని చెప్పంటే లోకానుసార జీవితం, లోకానుసార పోకడలు, లోక ఆచారాలు, లోక వ్యవహారాలు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు దేవుని మర్యాదను అనుసరించాలి. కానీ నువ్వు దేవుని మర్యాదను కాకుండా లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నావు. 2 తలంపుల మధ్య నీ జీవితం సాగుతూ ఉంది. ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు? ఆనాడు ఏలియా మాట్లాడుతున్నాడు, ప్రజలారా ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు? బయలు దేవుడైతే బయలును అనుసరించండి, యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి. ఎందుకు 2 తలంపుల మధ్య ఉంటారు? ఈరోజు అదే ప్రశ్న ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు? ఒక పక్క నుంచి మందిరానికి వస్తూ ఉన్నారు, మరొక పక్క నుంచి లోకాచారాలు అభ్యసిస్తూ ఉన్నారు. శుక్రవారం ఆ పని చేయకూడదు, మంగళవారం ఈ పని చేయకూడదు, ముహూర్తాలు మంచి రోజులు, ఏమండి దిష్టి, కీడు, నల్లదారం కట్టడం. లోకాచారాలు అభ్యసించవద్దు. ఎంతకాలం లోక మర్యాదను అనుసరిస్తారు? ఎందుకని లోక మర్యాదను అనుసరించవద్దు? 3 ప్రధాన కారణాలు ఉన్నాయండి. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవా, సాతాను బిడ్డవా? తేల్చుకో. 3 ప్రధాన కారణాలు చెప్తాను ఎందుకు లోక మర్యాదను అనుసరించవద్దు. ప్రధాన కారణం మొట్టమొదటిగా
యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 17:16. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. చాలండి. నేను లోక సంబంధిని కానట్టు వారును అంటే ఎవరండి? మనమేనండి. నేను లోక సంబంధిని కానట్టు మనమును లోక సంబంధులం కాము, మనం ఆయన సంబంధులము. ఆయన యొక్క రక్తములో మన పాపాలు కడుక్కున్న తర్వాత మనం ఇంకా లోక సంబంధులం కాము. ఒకప్పుడు మనం లోక సంబంధులమే. ఒకప్పుడు నువ్వు నేను అందరం కూడా లోకంలో ఉన్నాము, లోకంలో నడిచాము, లోక క్రియలు లోకాచారాలు మనందరం కూడా అభ్యసించాం. కానీ ఈనాడు యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం ఆయన సంబంధులం. ఈరోజు నువ్వు మందిరానికి వస్తూ కూడా నువ్వు లోకాచారాలు అభ్యసిస్తూ ఉంటే నువ్వు ఆయన సంబంధివా లేకపోతే వాడి సంబంధివా? దయ ఉంచి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. నన్ను వెంబడించేవాడు ఏంటట, ఇకను చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఇంకా చీకట్లో ఉండటానికి ఇష్టపడుతున్నావా లేకపోతే ఆయన వెలుగులో నడవటానికి ఇష్టపడుతున్నావా? పరిశీలన చేసుకో. మొట్టమొదటి కారణం ఏంటండి? నేను లోక సంబంధిని కానట్టు వారును అంటే మనమును లోక సంబంధులము కాము. ఎందుకని లోక మర్యాద అనుసరించవద్దు. నెంబర్ 2, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగ చేసెను. వాక్యం సెలవిస్తూ ఉంది సాతానుని ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పి అంటా ఉంది. యేసు ప్రభు కూడా ఒకసారి సాతానుని ఏమంటున్నాడండి? ఈ లోకాధికారి అంటున్నాడు. అవునా? వాడి లోకానికి అధికారి. నువ్వు ఇంకా రక్షించబడిన తర్వాత కూడా లోకానుసారంగా జీవిస్తూ ఉంటే, లోక క్రియలు అనుసరిస్తూ ఉంటే నువ్వు ఎవడి సంబంధివి? నువ్వు దేవుని సంబంధివి కాదు, వాడి సంబంధం. నువ్వు లోకాచార క్రియలు అటువంటి పాపిష్ట అలవాట్లు ఇంకా నువ్వు పోగొట్టుకోకుండా నువ్వు వాటిని వెంటేసుకుని మందిరానికి వచ్చేస్తే నువ్వు ఒక్కడే రాలా మందిరానికి. నువ్వు ఒక్కతే మందిరానికి రాలేదండి, నీతో పాటు వాడిని కూడా వెంటేసుకొచ్చావు. ఎవడిని? నీ దోస్తుగాడిని. వాడు నీ పక్కనే కూర్చుంటాడు, నెత్తి మీద కూర్చుంటున్నాడు. కూర్చుని వాడు ఏమంటాడు? హే పడుకో కాసేపు, హే పడుక. ఏమంటావు వాక్యం? పద్దాకల వాక్యం. పడుకో కాసేపు, పడుకో, ఏం కాదు, కాసేపు పోదాంపా బయటికి, పోదాంపా కాసేపు బయటకి. అట్లా కొంతమంది మందిరానికి వచ్చి కూర్చోరండి, వాళ్ళు కాలు నిలవదన్నమాట. తిరుగుతూ ఉంటారు, ఆడకపోతారు, మళ్ళీ ఏడకొస్తారు, ఆడకపోతారు, ఫోన్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కదన్నమాట, వాక్యం ఎక్కదు. ఎందుకంటే వాడు దేవుని సంబంధి కాదు. ఎవరి సంబంధి? వాడి సంబంధం అన్నమాట. వాడి సంబంధి కాబట్టి వాడితో కూడా వచ్చేస్తాడు. వచ్చి వాడు పక్కనే కూర్చుంటాడు అన్నమాట. చెవులో జోరీలాగా వాడు వాయిస్తూ ఉంటాడు. వాడు ఈరోజు నువ్వు దేవుని సంబంధివా లేకపోతే లోక సంబంధివా? నువ్వు లోక సంబంధివి కాబట్టి లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు దేవుని సంబంధం అయితే నువ్వు లోకాచారాలు అభ్యసించవు, వాటిని అసహించుకుంటావు. లోకాచారాలు గమనించాలి. మూడో కారణము 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకమును దాని ఆశయు గతించిపోతుందండి. లోకములంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము
అవన్నీ కూడా ఒకనాడు గతించిపోతాయి. నువ్వు మందిరానికి వస్తా కూడా ఇంకా నువ్వు సినిమాలు, పాపి సినిమాలు, సీరియల్స్, షికార్లు, గడిదగుడ్డు అన్నీ పెట్టుకుంటా ఉంటే నువ్వెన్నటికి కూడా నువ్వు తండ్రిని ప్రేమించలేవు. నువ్వు మందిరానికి వస్తా కూడా వాటిని అనుసరిస్తూ ఉంటే లోకమును దాని ఆశయు ఏ విధంగా గతించిపోనో నువ్వు కూడా ఒకనాడు అదే విధంగా గతించిపోతావు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక మొట్టమొదటిగా పరిశుద్ధంగా జీవించాలి. నెంబర్ 2, లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలటండి? మూడవదిగా మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏంటండి? చెప్దాం అందరం ఒకసారి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం అని చెప్పానంటే ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి రావటం, ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి రావటం అండి రూపాంతరం అని చెప్పానంటే. గమనించండి, మన యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ముందుకు సాగుతున్న కొద్దీ కూడా మన మనస్సు మారి మనం రూపాంతరం చెందాలి. నువ్వు మనస్సు మారకుండా నువ్వు రూపాంతరం చెందలేవు. నువ్వు రూపాంతరం చెందాలని చెప్పంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా నువ్వెన్నటికీ కూడా రూపాంతరం చెందలేవండి. ఈనాడు లోకంలో అనేక ఆచారాలు, అనేక సాంప్రదాయాలు, అనేక మతాలు దేవునిలో ఐక్యం కావాలని చెప్పిన రకరకాల పనులు చేస్తూ ఉన్నారు, కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంది. మరి రూపాంతరం చెందడం అంటే ఎట్లా గమనించాలి. మీకు అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న కాలంలో ఒకనాడు పేతురుని, యాకోబుని, యోహానుని ముగ్గురిని వెంట పెట్టుకుని ఒక కొండ వద్దకు వెళ్ళాడట ప్రార్థన చేయటానికి. యేసు ప్రభు ఆ కొండకి ప్రార్థన చేస్తూ ఉంటే ఉన్నట్టుండి ప్రార్థన చేస్తూ ఉండగానే అతని యొక్క ముఖం మారిపోయిందటండి. యేసు ప్రభు యొక్క ప్రభుల వారి ముఖము మారిపోయిందట. ముఖం ప్రకాశిస్తూ ఉందట. వస్త్రాలు తెల్లగా దగదగ మెరుస్తూ ఉన్నాయట. అది ఏం సూచిస్తూ ఉంది తెలుసా అండి? యేసు ప్రభు ఒకనాడు సిలువ వేయబడతాడు. సిలువ వేయబడి మరణించి తిరిగి మళ్ళా పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణమవుతాడు మహిమ శరీరం ధరించి. తాను ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి మళ్ళా అక్కడికే వెళ్తాడు అన్నదాన్ని సూచిస్తూ ఉందండి. అన్నట్టుగానే కొంతకాలం తర్వాత యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మళ్ళా సమాధిని గెలిచి పరలోకానికి వెళ్ళాడు. తను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే గమనించండి, అక్కడ ప్రభువుతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక పక్కన మోషే, ఇంకో పక్కన ఏలియా. జాగ్రత్తగా విందామండి. ప్రభువుతో పాటు ఒక పక్కన మోషే ఉన్నాడు, ఒక పక్కన ఎవరున్నారండి? ఏలియా ఉన్నారు. మోషే దేనికి గుర్తని చెప్పానంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడలో చనిపోయిన వారు అక్షయ శరీరాలు ధరించి, మహిమ శరీరాలు ధరించి యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి సాదృశ్యంగా ఉన్నాడు మోషే. గమనించాలండి, చనిపోయిన వారు తిరిగి లెగుస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున ఏంటట? సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన శబ్దం విని, ఆ కడబూర శబ్దం విని ఆర్భాటముతోనూ ఆ శబ్దం విని ఏంటండి? సమాధుల్లో నుంచి అక్షయ శరీరాలు ధరించి, మహిమ శరీరం ధరించి బయటకు వచ్చేస్తారండి. అదిగో దానికి సాదృశ్యంగా ఆ మోషే గారు ఉన్నారండి. అలాగే మరొక పక్కన ఏలియా ఉన్నాడు. ఏలియా
మనకందరికీ తెలుసు, ఏలియా మరణం చూడకుండానే ప్రభు ఏలియాని పరలోకానికి తీసుకుపోయాడు. మరి ఏలియా దేనికి సాదృశ్యమని చెప్పారంటే, ఆ యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో చనిపోకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా మహిమ శరీరం ధరించి, ఒక్క క్షణంలోనే, రెప్పపాటులోనే మహిమ శరీరం ధరించి ఆయనను ఎదుర్కోపోవడానికి సూచనగా ఏలియా గారు ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం వాక్యంలో. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 16-17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బుర్రతోనూ పరలోకము నుంచి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మొదటి కొరింథీ పత్రిక కూడా 15వ అధ్యాయము 51-52 వచనాలు. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 51-52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. దేవునికి స్తోత్రం. చాలండి. ఈ వచనాలు మనకి ఏం తెలియజేస్తా ఉన్నాయండి? యేసు ప్రభు యొక్క రాకడలో మృతులైన వారు సమాధుల్లో నుంచి లేపబడతారు. అలాగే బతుకున్న మనము ఏంటట, అక్షయ శిరలు ధరించి రెప్పపాటులోనే ఆయన ఎదుర్కొన్నట్టుకు మనందరం కూడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఎదుర్కోవాలని చెప్పారంటే ఎలా ఉండాలండి? ఈ లోకంలో భౌతికంగా మనము మార్పు చెందాలండి. భౌతికంగా మనము మార్పు చెందాలి. నువ్వు భౌతికంగా మార్పు చెందాలని చెప్పారంటే మొట్టమొదటిగా నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారాలండి. తేదీ మారటం కాదు. తేదీ మారుద్ది ఎట్టైనా. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి తేదీ మారిపోద్దు. నువ్వు వద్దన్నా మారుతా, అవునన్నా మారుతుంది. తేదీ మారటం కాదు. ఏం మారాలా? మది మారాలా, మనస్సు మారాలి. నువ్వు మనస్సు మారితే అప్పుడు భౌతికంగా మార్పు చెందుతావు. ప్రభువు ఆనాడు కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉండగానే మార్పు చెందాడు. ఆ విధంగా మొట్టమొదటిగా నీ మనస్సు మార్పు చెందితే నువ్వు భౌతికంగా మార్పు చెందుతావు. నీ మనస్సు మార్పు చెందకుండా నువ్వు భౌతికంగా మార్పు చెందలేవు. నువ్వు భౌతికంగా మార్పు చెందకపోతే నువ్వు వెన్నటికి కూడా ఎత్తబడలేవు. నువ్వు ఇక్కడే విడిచిపెట్టబడతావు. విడిచిపెట్టబడటం బహు ఘోరం, బహు భయంకరం అండి. ఈరోజు నువ్వు ఆ ప్రభు యొక్క రాకడలో నువ్వు ఎత్తబడాలని చెప్పారంటే ఏం కావాలండి? నువ్వు మార్పు చెందాలి, రూపాంతరం పొందాలి. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునుగా అంగీకరిస్తూ ఉన్నారు, కానీ తమ పాత జీవితం ఏమాత్రం కూడా మార్చుకోవట్లేదు. పాత అలవాట్లు మార్చుకోవట్లేదు. అవే పాత అలవాట్లు, పాత జీవితం, అవే పాపిట్ సినిమాలు, సీరియల్స్, షికార్లు. అది మార్పు చెందడం కాదు. ఒకనాడు నువ్వు శరీర సంబంధివే, కానీ ఈనాడు నువ్వు ఆత్మ సంబంధివి. ఆయన యొక్క రక్తంలో నువ్వు కడగబడ్డావు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఈ విధంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ నూతన సంవత్సరంలో ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన కాలం మీరు ఏ విధంగానే జీవించి ఉండవచ్చు. ఇక నుంచైనా సరే పరిశుద్ధంగా జీవించండి. లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం మీద ఎరిగి మీ మనస్సు మారి రూపాంతరం పొందమని చెప్పిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఉన్న చోట మోకరిల్లి ఈ నూతన సంవత్సరంలో మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలన చేసుకుందామండి. దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉన్నామా? దేవునికి అంగీకారంగా జీవిస్తున్నామా? లేకపోతే నీ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నావా? నీ మనస్సు మారి రూపాంతరం చెందితే ఆయన ఎదుర్కోవటానికి
యేసు ప్రభు యొక్క రెండో రాకడలో ఆయన వచ్చేటువంటి సమయంలో అక్షయ శరీరం ధరించి, మహిమ శరీరం ధరించి ఆయన ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి కొనిపోబడతావు, లేకపోతే ఇక్కడనే విడవబడతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మీ ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ఉన్నాయి, పరిశీలన చేసుకుందామండి.